సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. ఈ వార్త ఏంటి అన్నది చూడబోయే ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ గారు ఓ సందేశాన్ని చెప్పారు. అదేంటో వినేద్దాం. చెప్పండి మేడం. ఎక్కడైనా సరే స్త్రీ అంటే ఒక శక్తి లాగా మేడం చెప్పింది కదా, వాళ్ళ తల్లి పేరు ఇంటి పేరు మార్చుకోవాలి, కానీ ఆ స్వేచ్ఛ ఉంటది కదా అత్తగారి దగ్గర, ఆ స్వేచ్ఛతోనే అమ్మాయికి ఒక స్ట్రాంగ్ శక్తి అనమాట. ఎక్కడికి వెళ్ళినా నేను ఇలానే ఉంటా, నా అమ్మ నాన్న దగ్గర ఉన్నట్టు నా స్టడీలో పరంగా నా తల్లిగారి పేరు మోస్తూనే ఉంటా, అంతే విధంగా భర్త గౌరవాన్ని మోస్తా, భర్త గౌరవాన్ని పెంచుకుంటూ నేను ముందుకు వెళ్తా అనేసి మాలం చెప్పింది. నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. మాలంలోకి అదొక ఆదేశం అన్నమాట. విన్నారుగా, మహిళలు సమాజంలో ఎలా మెలగాలో అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్తున్న ఈ రైల్వే పోలీస్ ఆఫీసర్ని చూస్తుంటే గర్వంగా ఉంది కదా. ఈమె పేరు జడల మాలవిక, వయస్సు 25 ఏళ్లు. అయితే ఏం, రైల్వే పోలీస్ ఫోర్స్లో ఓ మహిళా సబ్ ఇన్స్పెక్టర్. దేవుడంటే ఎంతో భక్తి, రాజకీయ నాయకులంటే ఎంతో గౌరవం, విధి నిర్వహణలో నిబద్ధత, కెమెరా కంటబడిందంటే చక్కటి చిరునవ్వు. రైల్లో తిరిగే సంఘ విద్రోహులను పట్టుకునేందుకు బైక్ ఎక్కి వేట సాగించే దమ్ము, ధైర్యం. సెలబ్రిటీలు కనపడితే చాలు వారితో కలిసి ఫోటోలు దిగే చొరవ. సినిమా హీరోయిన్ లెవెల్లో పోజులిస్తూ ఫోటోలు దిగే ఆత్మస్థైర్యం. ఎవరు పిలిచినా సరే వెళ్లి జల్సగా సన్మానాలు చేయించుకునే కలివిడితనం. ఇలా ఎన్నని చెప్పాలి. చెప్పుకుంటూ పోతే మాలవికలో ఉన్న ప్రతిభా పాటవాలు అన్నీ ఇన్ని కావు. ఆడదంటే ఇలా ఉండాలి, లేడీ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి అనిపించుకునే దమ్ము, ధైర్యం ఉన్న ఈ మాలవికని సరిగ్గా 2 రోజుల క్రితం రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి 2 చెంపలు వాయించి లోపలేశారు. అదేంటి, అలా ఎందుకు చేశారు అనుకుంటున్నారు కదా. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు మేడం గారు రకరకాల యాంగిల్స్లో దిగిన ఈ ఫోటోలు చూసేయండి. ఇంతకీ ఈ జడల మాలవిక రైల్వే పోలీస్ ఫోర్స్లో సబ్ ఇన్స్పెక్టర్ కాదు, పాడు కాదు. తన లావు ఎత్తుకు తగ్గట్టుగా ఓ 4 యూనిఫామ్లు కుట్టించేసుకుంది. ఏ డ్రామా కంపెనీ వాళ్ళను పట్టుకుని బ్యాడ్జీలు గట్రా వాటికి కుట్టేసుకుంది. చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ పెట్టుకుని కాళ్లకు నల్లబూట్లేసుకుని ఓ పెద్ద సైజ్ బైక్ ఎక్కి ఆ బైకును తీసుకొచ్చి నల్గొండ రైల్వే పోలీస్ స్టేషన్లో ఓ మూలన పెట్టేసి నల్గొండ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు ఏ దొరికితే అది ఎక్కేస్తుంది. ఎక్కిన తర్వాత ఇక బోగి బోగి తిరుగుతూ టిక్కెట్ లేకుండా ప్రయాణించే వాళ్ళ మీద కేసుల పేరుతో కాసులు నొక్కేస్తుంది. ప్రయాణికులను రకరకాలుగా బెదిరించి డబ్బు నొక్కేస్తుంది. పొట్టకూటి కోసం రైల్లో తినుబండారాలు అమ్ముకునే వారిని కూడా వదలకుండా మామూలు కొట్టేస్తుంది. ఆర్పీఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్ అంటూ ఓ ఐడి కార్డ్ తయారు చేసుకుని ఒక రోజు ఎక్కిన ట్రైన్ మరో రోజు ఎక్కకుండా ఏ స్టేషన్లో అంటే ఆ స్టేషన్లో దిగి నిజమైన ఆఫీసర్ లాగా ఆఫీసర్లో కూర్చొని ఫోటోలు తీసుకుంటూ వేదికల మీద స్పీచ్లు ఇస్తూ సన్మానాలు చేయించుకుంటూ దేవాలయాల్లో విఐపి ఎంట్రన్స్లలో వెళ్ళి దేవుళ్లను దర్శించుకుంటూ మేడం సాగించిన నకిలీ ఉద్యోగుల పర్వానికి ఎట్టకేలకు రైల్వే పోలీసులు సోమవారం ఉదయం 6 గంటలకు బ్రేక్ వేశారు. నల్గొండ రైల్వే స్టేషన్లో డ్యూటీ ఎక్కేందుకు వస్తున్న ఈ నకిలీ ఎస్ఐ మేడంను పట్టేశారు. కట్ చేస్తే అమ్మగారిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి చిప్ప చేతికిచ్చారు. తను రైల్వేలో ఎస్ఐ ఉద్యోగం సాధించానంటూ తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, తన ఊరి ప్రజల్నే కాదు సంస్థల్ని, సెలబ్రిటీల్ని, చివరికి దేవుణ్ణి కూడా మోసగించిన మాలవిక ఎందుకమ్మా ఈ రేంజ్లో మోసాలు చేశావంటే తన ఫ్యామిలీని, బంధువుల్ని సాటిస్ఫై చేసేందుకే ఇవన్నీ చేశానంటూ బిక్కముఖం వేసి చెప్పుకొచ్చింది. ఎవరి కోసం చేసినా చేసింది పెద్ద తప్పే కాబట్టి ఇప్పుడు జైలే ఆమెకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.